అంటే కృష్ణమూర్తి గారి పుస్తకం. యూరోప్ పార్ట్ 6 ఇది ద ఓన్లీ రివల్యూషన్ బై జిడ్డు కృష్ణమూర్తి. సరే. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు జూన్ 1, 2026. ఈరోజు మనకి లక్ష్మీ మేడం గారు జిడ్డు కృష్ణమూర్తి గారు రాసిన ద ఓన్లీ ఎవల్యూషన్ అనే పుస్తకాన్ని చదువుతూ వివరిస్తారు. దీన్ని యూరోప్ పార్ట్ టాపిక్ 6. యూరోప్ పార్ట్ 6. ఓకే. మనస్సు తెలుసున్న దాని నుంచి విడిపోవడమే, స్వేచ్ఛ పొందడమే ధ్యానం. ప్రేయర్ అంటే తెలుసున్న దాని నుంచి తెలుసున్న దానికే వెళ్తుంది, అది ఫలితాలు ఇస్తుంది. అది ఇంకాను మనం తెలుసున్న ఫీల్డ్లోనే ఉంటుంది ప్రార్థన అన్నది. నోన్ అన్నది ఎప్పుడు సంఘర్షణ, దుఃఖము, కన్ఫ్యూజనే. మనస్సు పోగు చేసిన ప్రతిదాన్ని తిరస్కరించడమే ధ్యానం. నోన్ అంటే తెలుసున్నది అబ్జర్వర్ గా ఉంటుంది. అబ్జర్వర్ ఎప్పుడు తెలుసున్న దాంట్లోంచి చూస్తాడు. ఊహాత్మకమైన చిత్రం గతానికి చెందింది. మెడిటేషన్ అన్నది గతం యొక్క అంతమే. అది చాలా పెద్ద గది. దాని నుంచి ఒక ఎన్నో రకాలైనటువంటి అంటే ఒక గార్డెన్ కనిపిస్తుంది. అందులోని సిప్రస్లు ఉన్నాయి. తర్వాత దానికి ఆవల ఒక మోనాస్ట్రీ ఉంది. అది ఎర్రటి రూఫ్ తో ఉంది. పొద్దున్నే సూర్యోదయానికి ముందు అక్కడ ఒక లైట్ ఉంటుంది. అక్కడ మాంక్స్ కదులుతూ ఉంటారు. ఇది ఒక చాలా చల్లటి ఉదయం. గాలి ఉత్తర దిశ నుంచి అక్కడ ఒక యూకలిప్టస్ కూడా ఉంది, అక్కడి నుంచి ప్రవహిస్తుంది, అంటే వీస్తోంది. ప్రతి చెట్టు మీద నుంచి, ఇళ్ల మీద నుంచి ఆ చెట్లు ఆ గాలి కదులుతున్నాయి చాలా ఇష్టం లేకుండా. అవి సముద్రం నుంచి వచ్చే గాలిని ఇష్టపడతాయి. అవి వైలెంట్ గా ఉండవు. అందులోనే అది ఆనందాన్ని ఆ చెట్లు అనుభవిస్తాయి. సాఫ్ట్ కదలికలతో, దానికి ఉన్న సౌందర్యంతో ఉంటుంది ఆ గాలి. ఇది ఎర్లీ మార్నింగ్ అండ్ ఇట్ వాస్ దేర్ వెన్ ద సన్ వాస్ సెటింగ్. అక్కడ సూర్యాస్తమయం అయినప్పుడు ఆ గాలి ఉంటుంది, సూర్యోదయంలో నేను అది సాయంత్రపు కాంతిని పట్టుకుంటూ అది ఆ ప్రకృతి యొక్క నిశ్చితత్వాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఆ చెట్లకి భరోసా ఇస్తుంది. అక్కడున్న పొదలకి, చిన్న చెట్లకి, చిన్న మొక్కలకి. ఇది బహుశా చాలా పాతదైన ఒక వృక్షం, కానీ మనిషి దాన్ని ఎప్పుడు చూడ్డు. దాన్ని కట్ చేసేస్తాడు అవసరమైతే, ఓ ఇల్లు కట్టుకోవడానికో. అయ్యో అది అనే దాని లాస్ కూడా ఫీల్ అవ్వదు. చెట్టును కొట్టేసేమే, ఇన్నేళ్ల నుంచి ఉన్నది అని ఆ లాస్ కూడా ఫీల్ అవ్వదు. ఎందుకంటే ఈ దేశంలో చెట్లకి గౌరవం లేదు. ప్రకృతికి చాలా తక్కువ స్థలం ఉంది, అంటే స్థానం ఉంది. బహుశా ఒక డెకరేషన్గా వాడుకోవడానికి తప్ప. అక్కడ అద్భుతమైనటువంటి ఆ భవనాలు, వాళ్లకున్న గార్డెన్స్, అక్కడున్న వృక్షాలు, వాటి యొక్క గ్రేస్ఫుల్ గా ఉన్నటువంటి ఆ ఇంటి యొక్క కర్వ్స్ చూపిస్తుంది. కానీ ఈ యూకలిప్టస్ మాత్రం డెకరేటివ్ గా లేదు ఏ ఇంటికి. అది దానంతట అదే నిలబడింది, అద్భుతంగా, ప్రశాంతంగా, సైలెంట్ గా ఉన్న గ్రీన్ స్పేస్ తో దాని యొక్క షాడోలో అలా ఉంది దాని నీడ. అది సంవత్సరం తర్వాత సంవత్సరం అక్కడే ఉంటుంది. దాని యొక్క డిగ్నిటీతో అది ఉంటుంది.
ఆ రూమ్ లో చాలా మంది ప్రజలు ఉన్నారు. ఇంతకు ముందు మొదలైనటువంటి ఒక సంభాషణని కొనసాగించడానికి వాళ్ళు వచ్చారు. వాళ్ళలో చాలా మంది యువకులే, అంటే యంగ్ పీపుల్. కొంతమందికి పొడుగాటి జుట్టు ఉంది, కొంతమందికి గడ్డాలు ఉన్నాయి, టైట్ గా ఉన్న బట్టలు వేసుకున్నారు, స్కర్ట్స్ వేసుకున్నారు, చాలా ఎత్తుగా లిప్స్ అవి పెయింట్ చేసుకున్నారు, జుట్టుని ముడికట్టుకున్నారు. అక్కడ సంభాషణ చాలా లైట్ గా మొదలైంది. వాళ్ళు ఈ సంభాషణ ఎక్కడికి దారి తీస్తుందో తెలియకుండానే, ష్యూర్ గా తెలియట్లేదు వాళ్ళు. అయితే వాళ్ళు, మనమేమో ఎస్టాబ్లిష్డ్ గా ఉన్న ఆర్డర్ ని పాటించట్లేదు అని మేము పాటించట్లేదని ఒకతను ఉన్నాడు. కానీ మేము అందులోనే ఉన్నాం. ఈ పాత జనరేషన్ తో, వాళ్ళ పనులతో మాకేం సంబంధం? కేవలంగా తిరుగుబాటు అన్నది ఆన్సర్ కాదు. తిరుగుబాటు అన్నది ఒక రియాక్షన్. అది ఒక రకమైనటువంటి రెస్పాన్స్ అన్నమాట. దానివల్ల కండిషనింగ్ మొదలవుతుంది. ప్రతి జనరేషన్ కూడా కండిషన్డే గత జనరేషన్ తోటి. ఆ కండిషన్ కి తిరుగుబాటు చేయడం వల్ల వాళ్ళ ఆ మనస్సు ఫ్రీ అవ్వదు. ఎందుకంటే వీళ్ళ మనసు కండిషన్ అయ్యే ఉంది. ఏ రకమైన వినయం అయినా సరే అది కూడా నిగ్రహమే. అది ఏమో వైలెన్స్ తెస్తుంది, హింస. హింస స్టూడెంట్స్ లో, ఆ తిరుగుబాటుల్లో, పట్టణాల్లో, యుద్ధంలో, మీ నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయినా మీలోనే ఉన్నా అది ఎప్పుడు క్లారిటీని తేదు. అయితే మేము ఏ సొసైటీకి చెందేమో అందులో మేము ఎలా పని చేయాలి, ఏ విధంగా ఉండాలి, పని చేయాలి. మీరు ఒక రిఫార్మర్ గా, సంఘ సంస్కర్తగా పనిచేశారనుకోండి, మీరేం చేస్తున్నారు? ప్యాచ్ వర్క్ చేస్తున్నారు సొసైటీలో. అది ఎప్పుడు కూడా వినాశనానికే దారితీస్తుంది. అది ఎప్పుడు కూడా యుద్ధాలని తెచ్చే సిస్టమ్ని బలపరుస్తుంది. యుద్ధాలు, విభాగాలు, సెపరేటివ్నెస్ ని తెచ్చే సిస్టమ్ని బలపరుస్తుంది. ఈ సంస్కర్త అన్నవాడు మనిషిలో మౌలికమైన మార్పుకి ఒక ప్రమాదకరంగా ఉంటాడు. మీరు అన్ని కమ్యూనిటీస్ కి అవుట్ సైడర్ గా ఉండాలి, అన్ని మతాలకి, సొసైటీ యొక్క మొరాలిటీకి. లేకపోతే మీరు అందులో పట్టుబడిపోతారు. ఒక పాత విధానంలో అదే కొంచెం మారి ఉంటుంది. మీరు ఎప్పుడు అవుట్ సైడ్ అవుతారంటే, మీకు అసూయ, క్లిష్టత ఉండదు, మీరు జయాన్ని పూజించరు, లేకపోతే దానికి ఉన్న పవర్ని, అప్పుడు మాత్రమే మీరు ఆ సొసైటీ కంటే అవుట్ సైడర్ గా ఉంటారు. సైకలాజికల్ గా ఒక అవుట్ సైడర్ అన్నది సంభవమే. ఎప్పుడైతే మీరు ఇదంతా మిమ్మల్ని మీరు అవగాహన చేసుకుంటారో, ఎందుకంటే మీరు ఈ ఎన్విరాన్మెంట్ లో ఒక పార్ట్, అలాగే సోషల్ స్ట్రక్చర్ లో పార్ట్. ఆ సోషల్ స్ట్రక్చర్ ని మీరే తయారు చేశారు. మీరు ఎంతో మంది మీరులుగా ఉన్నారు.
వేల కొలది సంవత్సరాల నుంచి మెనీ సంతతుల నుంచి జనరేషన్స్ నుంచి అవన్నీ కూడా present ని తయారు చేసాయి. మిమ్మల్ని మీరు అవగాహన చేసుకోవడంలో ఒక మానవుడిగా అప్పుడు మీరు సంబంధ బాంధవ్యాలు ప్రాచీనమైనటువంటి ఆ జనరేషన్స్ తోటి మీరు అప్పుడే మిమ్మల్ని అంటే మీ సంబంధాలను చూసుకున్నప్పుడే మిమ్మల్ని మీరు అవగాహన చేసుకోగలరు. అయితే మనిషి ఏ విధంగా తాను ఒక క్యాథలిక్ అన్న హెవీ కండిషన్ నుంచి బయటపడగలడు? ఇది మాకు ఎంతో లోతుగా అన్కాన్షియస్ గా లోపల పాతుకుపోయి ఉండిపోయింది. ఒక వ్యక్తి క్యాథలిక్ అయినా, ముస్లిం అయినా, హిందూ అయినా, కమ్యూనిస్ట్ అయినా, వందల కొలది ప్రోపగెండా ఉన్నా, లేకపోతే 100 లేదా 200 5,000 ఈ సంవత్సరాలు ఇదంతా కూడా ఈ వెర్బల్ స్ట్రక్చర్, ఈ ఇమేజెస్ అనే వెర్బల్ స్ట్రక్చర్ లో భాగమే. అదే మన చైతన్యాన్ని నిర్మిస్తుంది. ఇందులో ఏమన్నారంటే ఒక వ్యక్తి ఏ మతానికి చెందినా, ఓ కమ్యూనిస్ట్ అయినా, ప్రోపగెండా అంటే 100, 200, 5,000 సంవత్సరాల నుంచి ఉన్న ప్రోపగేషన్ లో పార్ట్ అయినా ఆయన ఇటువంటి ఊహాత్మక చిత్రాలు తో ఉన్న ఈ మాటలతో ఉన్న ఈ స్ట్రక్చర్ లో ఒక భాగమే. అదంతా కూడా ఆయన చైతన్యం అయి ఉంటుంది. అంటే ఎన్నాళ్ల బట్టు ఉన్నదంతా కూడా మన చైతన్యంగా ఉంది. మన అందరం కూడా కండిషన్ అయిపోయాం. మనం తినేదాంతో, ఎకనామిక్ ప్రెషర్స్తో, సంస్కృతి ఇలాంటి అన్నిటితోటి మనం కండిషన్ అయిపోయింది. అలాగే మనం ఏ రకమైన సొసైటీలో జీవిస్తున్నామో దానివల్ల కూడా కండిషన్ అయిపోయింది. మనమే ఆ సంస్కృతి, మనమే ఆ సొసైటీ. దాని పట్ల తిరుగుబాటు చేయడం మన పట్ల మనం తిరుగుబాటు చేసుకోవడమే. మీ పట్ల మీరు తిరుగుబాటు చేసుకుంటే మీరేమిటో మీరు తెలుసుకోకుండా మీ తిరుగుబాటు అన్నది సంపూర్ణంగా వృధా. కానీ మీరు ఎరుకతో ఉంటారనుకోండి, మీ యొక్క ఖండించడాన్ని, మీరేమిటి అన్నదాన్ని, అలాంటి ఎరుక సంపూర్ణంగా వేరైనటువంటి ఒక యాక్షన్, ఒక రివల్యూషనిస్ట్ గా గాని, ఒక రిఫార్మర్ గా గాని ప్రత్యేకంగా సంపూర్ణంగా భిన్నంగా ఉన్న యాక్షన్ ని తీసుకొస్తుంది. ఎలాంటి ఎరుక? మిమ్మల్ని మీరు ఎరుకతో చూసుకుంటే మీరు ఎలా తిరుగుబాటు చేస్తున్నారు, మీరు ఎలా ఖండిస్తున్నారు అన్నది మీరు అవేర్నెస్ తో చూసుకుంటే అలాంటి ఎరుక ఒక కొత్త రకమైనటువంటి సంఘ సంస్కర్తని, విప్లవవాదిని తీసుకొస్తుంది. కానీ సార్ మా యొక్క ఈ రేషియల్ హెరిటేజ్ తో నిండిపోయింది మా అన్కాన్షియస్ అంతా. ఎనలిస్టుల ప్రకారం మేము దీన్ని అవగాహన చేసుకోవాలి. మాకున్నటువంటి అన్కాన్షియస్ అన్నది సామూహికమైనటువంటి ఈ జాతులు వీటన్నింటి యొక్క హెరిటేజ్ తో నిండిపోయి, ఎనలిస్టులు అంటే ఎవరైతే విశ్లేషణలు చేస్తున్నారో వాళ్ళని ఇది వాళ్ళ ద్వారా అవగాహన చేసుకోవాలి. అంటే వాళ్ళు దీన్ని అవగాహన చేసుకోవాలంటారు. అన్కాన్షియస్ కి మీరు ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇది చాలా స్వల్పమైనది. కాన్షియస్ మైండ్ ఎంత షాడీ అంటే ఏమిటి వసంతలత? SHODDY. ముందు వచ్చింది మర్చిపోయింది. షాడీ అంటే అన్ఆర్గనైజ్డ్ గా ఉండడం అలాగా. అంటే ఒక రకమైన ఆర్గనైజ్డ్ ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా గింగిరిగా ఉండడం అడ్డదిడ్డంగా. షాడీ అంటే నాసిరకం అని ఇచ్చారు తొమ్మిదిలో.
అదే అర్థమైంది. గందరగోళంగా ఉండడం. అతను ఏమంటున్నారంటే, మీరు అన్కాన్షియస్ కి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో నాకేం తెలియట్లేదు. అది ఎంతో స్వల్పమైనది, ఎంతో అనార్గనైజ్ షాడీగా, మన కాన్షియస్ మైండ్ ఎలా ఉంటుందో అది అలాంటిదే. దానికి ప్రాముఖ్యత ఇవ్వడం కేవలంగా దాన్ని బలపరచడమే. ఒకవేళ దాని యొక్క నిజమైనటువంటి వర్త్ అన్నది మీరు చూస్తే అది డ్రాప్ అయిపోతుంది. ఒక చెట్టు ఆకులాగా, ఆటమ్ సీజన్ లో ఉన్న చెట్టు ఆకులాగా పడిపోతుంది. మనం కొన్ని విషయాలు చాలా ముఖ్యమని అనుకుంటాం, మిగతా వాటిని విసిరియొచ్చు, పారియొచ్చు అనుకుంటాం. యుద్ధం ఏమో కొన్ని రకాలైన పై పై ఇంప్రూవ్మెంట్స్ తెస్తోంది, కానీ వార్ అన్నది అదే పెద్ద డిసార్డర్ మనిషికి. ఇంటలెక్ట్ మానవ సమస్యలని ఎప్పుడూ కూడా పరిష్కరించదు. ఆలోచన ఎన్నో ఎన్నో విధాలుగా అధిగమించాలని ప్రయత్నించింది. మనకున్న బాధలని, దుఃఖాలని, ఆతురతల్ని అధిగమించాలని ఎన్నో రకాలుగా ప్రయత్నించింది. థాటే చర్చిని, సంరక్షకుణ్ణి, రక్షకుని, గురువుని తయారు చేసింది. థాట్ ఏమో దేశాలను నిర్మించింది. థాట్ ప్రజల్ని విడదీసింది. దేశంగా, రకరకాల కమ్యూనిటీస్గా, వర్గాలుగా ఒకదాంతో ఒకటి యుద్ధం చేసుకునేటట్టు. ఆలోచన ఎప్పుడు కూడా మనిషి నుంచి మనిషిని వేరు చేసింది. గొప్ప దుఃఖాన్ని తీసుకొచ్చింది. అప్పుడు అది ప్రజలందరినీ ఒక దగ్గరికి తెచ్చేసి ఒక స్ట్రక్చర్ని కనిపెడుతుంది. ఆలోచన ఏమి చేసినా అది ఎప్పుడు అపాయాన్ని, ఆతురతని తెస్తుంది. ఒక వ్యక్తిని ఇటాలియన్ అని, ఇండియన్ అని, అమెరికన్ అని ఇలా పిలవడం పిచ్చితనం. ఇది ఆలోచన పని. కానీ ప్రేమ దీనన్నిటికీ ఆన్సర్ కాదా? మళ్ళీ మీరు వేరేగా ఆఫ్ అయిపోయారు. ఆర్ యూ ఫ్రీ ఫ్రమ్ ఎన్వి అంబిషన్, ఆర్ యూ మీరు అసూయ, ఆశయాలు అనే వాటిలోంచి మీరు స్వేచ్ఛగా ఉన్నారా? వాటిలోంచి మీరు విముక్తి పొందేరా? అప్పుడు ఆ పదం ప్రేమ అన్నది మీరు ఏదైతే అర్థాన్ని ఇస్తున్నారో, టు విచ్ థాట్ హ్యాస్ గివెన్ ఎ మీనింగ్, ఆలోచన ఇచ్చే అర్థం అన్నది ఆ వర్డ్ని మీరు వాడగలరు. ఒకవేళ ఆలోచన దానికి ఒక అర్థాన్ని ఇచ్చింది అనుకోండి, అది ప్రేమ కాదు. ప్రేమ అన్న పదం ప్రేమ కాదు. మీరు ఏమైనా ఆ పదానికి అర్థం చెప్పిన, ఆలోచన అన్నది గతమే. అది జ్ఞాపకం, అనుభవం. ప్రతి సమస్యకి రెస్పాన్స్ ఇచ్చే జ్ఞానమే ఆలోచన. అందుకని ఈ రెస్పాన్స్ అనేది ఎప్పుడు కూడా అసంపూర్ణంగా ఉంటుంది. అందుకే అక్కడ సంఘర్షణ ఉంటుంది. ఆలోచన అన్నది ఎప్పుడూ పాతదే, అది ఎప్పుడు కొత్తగా ఉండదు. మోడర్న్ ఆర్ట్ అనేది ఆలోచనలోంచి వచ్చిన రెస్పాన్స్, ఇంటలెక్ట్ లోంచి వచ్చిన రెస్పాన్స్. అదేదో కొత్తదని నటించినా సరే అది పాతదే. ఆ కొండలు ఎంత సౌందర్యంగా ఉన్నాయో అంత సౌందర్యంగా ఉండకపోయినా అది పాతదే. ఇదంతా కూడా ఆలోచన నిర్మించిందే. ప్రేమలాగా, భగవంతుడిలాగా, కల్చర్ లాగా, ఆదర్శాలు, పొలిటీషియన్స్ యొక్క ఆదర్శాలు, విచ్ హ్యాస్ టు బి టోటల్లీ ఎఫ్రైడ్ టు డినై ద ఓల్డ్ ప్యాటర్న్, అంటే టోటల్లీ డినైడ్ ఫర్ ద న్యూ టు బి. ఇవన్నీ కూడా కొత్తది రావాలని అంటే వీటినన్నిటినీ మనం తిరస్కరించాలి. కొత్తది అన్నది ఓల్డ్ ప్యాటర్న్ లో ఫిట్ అవ్వలేదు. నీకు ఓల్డ్ ప్యాటర్న్ అంతటినీ సంపూర్ణంగా డినై చేయడానికి భయం.
అవునండి, మాకు భయమే. ఎందుకంటే ఒకవేళ మేము కాదు డినై చేసామనుకోండి, ఇంకేం మిగిలింది? దేంతో మేము రీప్లేస్ చేయాలి? ఈ క్వశ్చన్ కూడా ఆలోచనలోంచి వచ్చిందే. ఈ ఆలోచన డేంజర్ ని చూస్తుంది, అందుకే అది భయపడుతుంది. దాన్ని రీప్లేస్ చేయడానికి ఇంకేదో ఉండాలని కోరుకుంటుంది. అందుకోసమే మీరు మళ్ళీ ఆలోచనల వలలో చిక్కుకుంటున్నారు. యథార్థంగా మాటలతో కాకుండా ఇంటెలెక్చువల్ గా ఈ హోల్ ఆలోచన అన్నదానంతటినీ మీరు తిరస్కరిస్తున్నప్పుడు, అప్పుడు మీరు బహుశా కొత్తది కనుక్కోగలరు. కొత్త విధానం, జీవించే విధానం, చూసే విధానం, పనిచేసే విధానం అప్పుడు మీరు కనుక్కోగలరు. నెగేషన్ అనేది చాలా పాజిటివ్ యాక్షన్. ఫాల్స్ నెగేట్ చేయడం అంటే ట్రూ ఏమిటో తెలియకుండానే ఫాల్స్ నెగేట్ చేయడం. సత్యం అనుకునేదాన్ని ఫాల్స్ లో, అంటే అసత్యంలో ఉన్న సత్యం అని కనబడేదాన్ని నెగేట్ చేయడం, ఫాల్స్ ని ఫాల్స్ గా నెగేట్ చేయడం, అదే ఇన్స్టెంట్ యాక్షన్ మనస్సుది. అది ఆలోచన కంటే ఫ్రీ, స్వేచ్ఛగా ఉంటుంది, ఆలోచనతో చేసేది కాదు. ఈ పుష్పాన్ని చూడాలనుకోండి, మనస్సు లేదా ఆలోచన దానికోసం చేసిన ఊహాత్మక చిత్రం నుంచి పుష్పాన్ని చూడడం అదొక డిఫరెంట్ థింగ్. ఆ ఇమేజ్ లేకుండా చూడడం ఒకటి, ఇమేజ్ నిన్న ఏర్పరచుకున్న ఇంతకు ముందున్న ఇమేజ్ తో చూడడం ఒకటి. ఈ రెండు విధాలు. అబ్జర్వర్ కి ఫ్లవర్ కి మధ్యలో ఉన్న సంబంధం ఇమేజ్. అది అబ్జర్వరే తెచ్చాడు, అబ్జర్వ్ చేసేదాన్ని. అప్పుడు ఒక రెండిటికి మధ్య దూరం ఉంటుంది. ఎక్కడైతే ఇమేజ్ లేదో టైం ఇంటర్వెలే ఉండదు, ఆగిపోతుంది, ఇక్కడితో అయిపోయింది. అంటే టైం కూడా మనస్సే క్రియేట్ చేసింది. ఈ ఇమేజ్ అంటే అబ్జర్వ్డ్ అనేది, అబ్జర్వర్ అన్నది మనస్సే, ఆలోచనే తయారు చేస్తుంది. అర్థమైందా? అంటే ఈ కండిషనింగ్ లోంచి ఎలా బయటపడ్డామని వాళ్ళు అడిగారు. పాత జనరేషన్ అంటే అప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే, మీరు ఇది మొదటి నుంచి చూడాలంటే రివోల్ట్ అన్నది మనస్సులో చేసేది, మనస్సుతో వచ్చేదే. ఆలోచనకు అతీతంగా ఉన్నదే నిజమైన విప్లవం వస్తుంది అన్నది. ఆలోచనతో చేసే విప్లవం అది మరొక దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తుంది, కానీ అక్కడ అదే పాతదే కొనసాగుతుంది అన్నారు. అందుకని ఏదైనా ఆలోచనకు అతీతంగా జరిగినప్పుడే అక్కడే కొత్తదనం ఉంటుందని చెప్పారు. అర్థమైందా? ఈ వసంతులకు అర్థం కాలేదా? అర్థమైంది. అదే ఎప్పుడు చెప్తారు కదా ఆయన. ఆలోచన అనేది విభజిస్తూ ఉంటుంది. ఆలోచన దేనికి సమాధానం ఇవ్వదు, ఏ సమస్యకి పరిష్కారం ఇవ్వదు. అది మనం అనుకుంటాం, మైండ్ యూజ్ చేసి ఏదో సమస్య. అందుకని అలాగే చెప్తున్నారు మొదటి నుంచి. అది అని మనం ఆలోచనతో ఉంటాం. మెయిన్ అదే కదా, అందరం వాడుకునేది ఆలోచనే కదా. అది పని చేయకపోతే ఏ పని మనం చేయలేము. అంటే ఆలోచనతో ఏది పరిష్కారం రాదు, గందరగోళమే వస్తుంది. అంటే వాళ్ళు ఇంతకు ముందు ఉన్న సంభాషణ కొనసాగించడానికి వచ్చారు అన్నమాట, అదే విషయం. అంటే వాళ్ళు అదే అన్నారు, ఈ పాత జనరేషన్ కండిషన్ నుంచి వాళ్ళు అంటే అప్పుడు ఏమన్నారంటే ఆ సంబంధ బాంధవ్యాలను అవగాహన చేసుకోమన్నారు. కేవలంగా తిరుగుబాటు అన్నది ఆన్సర్ కాదు, ఉట్టి తిరుగుబాటు చేయడం కూడా అది కూడా కండిషనింగే అన్నారు.
ఆలోచన లేనప్పుడే ప్రేమ అనేది ఆలోచనకు అతీత స్థాయిలోనే ఉంటుంది. ఆలోచనతో ఉన్న ప్రేమ ప్రేమే కాదు. వసంత్ గారు అర్థమైందా? చిన్న టాపిక్సే. అంటే మళ్ళీ మీరు కండిషనింగ్ తోనే ఉంటున్నారు అని చెప్పారు. అర్థమైందమ్మా. ఒకసారి రాధా బన్నేర్ గారు ఏమన్నారంటే, మేము డిఫరెంట్ అనుకుంటారు యంగ్స్టర్స్, వాళ్ళు ఎందులో డిఫరెంట్, హెయిర్ స్టైల్లో, డ్రెస్సింగ్ లో తప్ప వాళ్ళు కూడా డెడ్ ఓల్డ్ పాస్ట్ లోనే, అంటే ఆ పాత్రలోనే వెళ్ళిపోతున్నారు, కొత్త పాత్రలో వెళ్ళటం లేదు. రాధా బన్నేర్ గారు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ విజ్ఞాన సమాజానికి ఒకప్పుడు చనిపోయారు. ఆవిడ విశాఖపట్నంలో లెక్చర్ ఇస్తూ అంటే అది ఎంత బాగుందో అనిపించింది మాట. అంటే అందులోనే వాళ్ళు డిఫరెంట్, వాళ్ళవన్నీ పాత ఆలోచన విధానాలే. వాళ్ళు ఏదో వాళ్ళ హెయిర్ స్టైల్ డిఫరెంట్, బట్టలు డిఫరెంటే అంతే, మిగతా అన్నిట్లో ఏమి డిఫరెంట్ వాళ్ళు? నేను వచ్చాను రాధా బన్నేర్ గారు ఒకసారి వచ్చినప్పుడు. అదే బహుశా మీరు వచ్చారు ఈవినింగా? 3 days జరిగింది. 3 days వచ్చాను, మార్నింగ్ టు ఈవినింగ్ అని. ఎక్స్క్యూజ్ మీ అన్నారు, ఎందుకంటే డెడ్ ఓల్డ్ ట్రెడిషన్ లోనే వెళుతున్నారు వాళ్ళు కూడా, అదే మార్గంలో వెళ్తున్నారు. ఒక్కటి మేము చాలా డిఫరెంట్ అనుకుంటారు, ఎందులో డిఫరెంట్ వాళ్ళని అన్నారు. హెయిర్ స్టైల్, బట్టలు వేసుకోవడంలో డిఫరెంట్ తప్ప అదేమి మోడర్నిటీ ఏమిటి, థాట్ లో మళ్ళీ పాతగానే ఉన్నారు. బాగా చెప్పారు అనిపించింది. అలాగా ఈ న్యూ వాళ్ళు, ఆ న్యూ మేము గొప్ప అంటే కొత్త జనరేషన్ అన్న వాళ్ళు కూడా కండిషనింగ్ లోనే ఉన్నారు అంటున్నారు. అందుకని ఆలోచనతో చేసేటటువంటి రెబెలియన్ అంటే తిరుగుబాటు కానీ అది కాదు. ఆలోచన అంతమైతే ప్రేమ ఉంటుంది అక్కడ, అక్కడ కండిషనింగ్ అతీతం అయిపోతుంది. ఆలోచనే చూసేవాడిని చూసేది రెండు వేరని చెప్తోంది. ఆ రెండు ఒకటే అంటున్నాడు. చూసేవాడిని సృష్టిస్తోంది ఆలోచన. ఓకే, ముగించేస్తున్నాను. రేపు 7 అవుతుంది. నమస్తే.